మన బిడ్డలు ఏ పరిస్థితులైనా ఎదుర్కొని దాటి దేవుని కొరకు ఉన్నతమైన జీవితం జీవించటానికి, ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని నిలబెట్టడానికి తల్లులుగా మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నా బిడ్డలు ఒలివ మొక్కల వలె ఎదుగుదురుగాక అని నువ్వు ఒక్క మాట ప్రార్థన చేస్తున్నావంటే ఆ ఒక్క మాటలో ఇన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి ప్రియ తల్లి. ఒక్కొక్కటిగా ఇది మనకు తెలిసినప్పుడే ఆ ఒక్క మాటలో శక్తి ఉంది. కొంతమంది ఒక్క మాట బుల్లెట్ లాగా ఉంటుందండి. అంటే ఒక మనిషి చనిపోవడానికి ఒక బుల్లెట్ చాలు కదండి. సైతానుకి విరోధంగా ప్రార్థించే తల్లిలాగా నువ్వు నిలబడుతుంటున్నప్పుడు నువ్వు పలుకుతున్న ఒకే ఒక్క మాట, ఆ మాట ఏమిటంటే, నా బిడ్డలు ఒలీవ మొలకల వలె ఉందురుగాక అని నువ్వు చెప్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? ఏ స్థితిలో అయినా సరే నా బిడ్డలు నిలబడుదురుగాక అని తల్లి ప్రవచనం చెప్తుంది, తల్లి ప్రార్థన చేస్తుంది. ప్రియులారా, ఆ ప్రార్థన ప్రతి బిడ్డను నిలబెడుతుంది.